కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. విషయం చెప్తాను మేడం. ఈ అబ్బాయితో నేను ఎందుకు మాట్లాడట్లేదు, నాకు ఒక ప్లేస్ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ రమ్మంటాడు. అసలు లవ్ అంటేనే అది కదా. అప్పుడు లవ్ అంటే ఏం చెప్పు? లవ్ అంటే కనుక ఒక పవిత్రత, పెళ్లి తర్వాతే అన్ని ఎంజాయ్మెంట్లని ఆ అమ్మాయి చెప్తుంది. నేను ఎలా నమ్మాలి? ఒక మాట చెప్పు నాకు. నువ్వు నాకు తెలియకుండానే నా ఫ్రెండ్ తో తిరిగిన వాడివి. అమ్మాయి వచ్చి అలా అడిగినప్పుడు మనం నో అని చెప్పలేం కదా సార్. నువ్వెక్కడ దొరికవయ్యా బాబు? నాకు అసలు వాళ్ళిద్దరు నాలో చూడగానే నాకు మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది సార్. ఇప్పుడే కలిసి ఉన్నప్పుడు రేపు పొద్దున పెళ్లి అయ్యాక కలిసి ఉంటాం సార్. పెళ్లి తర్వాత సిన్సియర్గా ఉంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు సార్. మరి వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. నమస్తే అండి. కళ్యాణ్ గారు, అందమైన జీవితానికి ఎప్పటిలాగానే చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. అందులో నుంచి నేను ఒక మెయిల్ పిక్ చేశానండి. అబ్బాయి పేరు విక్రమ్. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక 2 years తర్వాత అమ్మాయి ఓకే చేసిందట. ఇద్దరు కొంచెం బాగానే మూవ్ అయిన తర్వాత సడన్ గా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది అనే విషయం ఈ అబ్బాయికి తెలిసింది. ఇతను ఎన్నిసార్లు కాల్స్ చేసినా అమ్మాయి పిక్ చేయట్లేదు. రీజన్ ఏంటో తనకు తెలియదు. నాకేం చేయాలో తెలియట్లేదు. అసలు ఏం జరిగింది? ముందు తన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఏం జరిగింది? నాతో ఇంత బాగా ఫ్రీగా ఉన్న అమ్మాయి సడన్ గా నా ఫోన్ పిక్ చేయకపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం నాకు అర్థం కావట్లేదు అని మెయిల్ చేశాడు మనకి. విక్రమ్ మాట్లాడదామండి. కాల్ చేయనా? తప్పకుండా. విక్రమ్, హలో విక్రమ్ అండి. విక్రమ్ గారు, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. మాట్లాడొచ్చా మీతో? బయట ఓకే, మీరు మాకు మెయిల్ చేశారు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? రైట్, చెప్పండి మీ ఇష్యూని. అంటే నేను బ్రీఫ్ గా చెప్పానండి డాక్టర్ గారికి, కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడండి. విక్రమ్, హాయ్ విక్రమ్. బయట ఉన్నట్టున్నారు, పర్లేదా? సౌండ్ మీకేం డిస్టర్బెన్స్ లేదు కదా? మా తరపు మీది వాయిస్ బానే ఉంది. ఓకే సార్, నాకు బానే ఉంది. ఓకే విక్రమ్, చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి నాన్న? 2 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశాను. 2 years తర్వాత తను నన్ను యాక్సెప్ట్ చేసింది. 1 year దాకా బానే ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే నేను కాల్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు తన నుంచి. ఏమైంది అసలు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నేను కాల్ చేసి కనుక్కుంటే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంటే ఇప్పుడు తన మ్యారేజ్ దగ్గర పడే కొన్ని నాకు అసలు ఉండలేకపోతున్నాను సార్. విక్రమ్, 2 years లవ్ స్టోరీ. 2 years వెయిట్ చేసిన తర్వాత అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుంటే కనుక ఎంతకాలం బట్టి మీ ప్రేమాయణం కొనసాగింది, మీ లవ్ స్టోరీ? 2 years నేను లవ్ చేశాను, 1 side. అంటే నేను లవ్ చేశాను తనని. తను ఇంకా యాక్సెప్ట్ చేయాలి. అప్పటికి యాక్సెప్ట్ చేయలే. ఓకే ఓకే. 2 years తర్వాత యాక్సెప్ట్ చేసింది. రైట్. బాగానే ఉంది. 1 year మధ్యకి బాగానే మాట్లాడుకుంటూ బాగానే తిరిగాము. ఈ అమ్మాయి యొక్క పరిచయం ఏంటి? కాలేజ్ లవ్ స్టోరీయా లేదంటే నేబరా ఏంటి? అమ్మాయి తను కాలేజ్ చదివేది. కాలేజే తను. కాదు విక్రమ్, ఇప్పుడు పెళ్లి కుదిరింది అమ్మాయి కానీ మీకు తెలుస్తుంది కదా, డైరెక్ట్ గా మీరు వెళ్ళి మాట్లాడే అవకాశం లేదా మీకు? వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్ని తెలిసే ఉంటాయి కదా. తనే రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో అడగాలన్నా నాకు కొంచెం వేరేలా ఉంటది కదా మేడం. తను రెస్పాన్స్ ఇస్తే మనకి ఏమన్నా కొంచెం మాట్లాడడానికి ఉంటది నాకు. లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు ఈ అమ్మాయితో? నేను మాట్లాడే దాదాపు 1.5 month అవుతుంది. ఆ 1.5 month నుంచి నీకు అమ్మాయికి మధ్యన చాటింగ్ గానీ, కమ్యూనికేషన్ గానీ, మెసేజెస్ గానీ ఏమీ లేవు? నేను ఎన్ని మెసేజ్ చేసినా అసలు రిప్లై లేదు. చూస్తుంది, అసలు రిప్లై ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు? అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆ పెళ్లి ఆడవాళ్ళలో అమ్మాయి ఉందని మీకు వార్త అందించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. ఓకే, కాల్ చేశాను. సో అక్కడి వరకు జెన్యునే, ఆ ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్. రైట్. మరి ఈ ఫ్రెండ్ నే ఒకసారి అడగమని లేకపోయారా? ఏమమ్మా ఏంటి మరి నీ స్నేహితురాలు ఇలా ప్రవర్తిస్తుంది, కారణం ఏంటో ఒకసారి కనుక్కుని నాకు ఒక మాట చెప్పమని అడగలేకపోయారా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటన్నా, నువ్వు ఏదైనా ఒక కారణం, ఇది కారణం అయి ఉండొచ్చు అన్నది ఏమన్నా నీకు తూచాగా ఏమైనా అనిపిస్తుందా? లేదంటే నీకైతే నీ కంటకి ఏ కారణం కనిపించట్లేదా? కారణం అంటే అసలు ఏమి లేదు సార్. బానే ఉండేవాళ్ళం, బానే మాట్లాడుకునే వాళ్ళం. కాకపోతే తను నాకు కొంచెం దూరంగానే ఉండేది ఎప్పటికీ.
నాన్న ఇప్పుడు ఈ రోజు నువ్వు మాకు కాల్ చేసింది దేనికి నాన్న? అంటే ఆ అమ్మాయి దూరం అయింది అనే బాధ మాతో పంచుకోవటం గురించా, లేదంటే కారణం తెలుసుకోవటం గురించా, రెండునా? ఏం లేదు సార్, తను లేకుండా అయితే నేను ఉండలేను. నాకు తను కావాలి అంటే ఉండలేకపోతున్నా సార్. ఇప్పుడు దాకా అయితే నేను ఉన్నా కానీ తన మ్యారేజ్ దగ్గర పడే కొద్ది నాకు ఒక ఆడపిల్ల పెళ్లి కుదిరిన తర్వాత మళ్ళీ తలుపు తట్టి డిస్టర్బ్ చేయటం అన్నది ఎంతవరకు సబబు అన్నది ఒక ఆలోచన నాది. తెలియాలి కదా సార్ దేని వల్ల ఫస్ట్ కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విక్రమ్ తన నెంబర్ కూడా, అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చారండి మనకి. అంటే మీరు చేస్తే ఎత్తదు కాబట్టి మీరు మమ్మల్ని చేయమంటున్నారా? అవును సార్, నేను ఎన్నిసార్లు చేసిన కాల్ అయితే లిస్ట్ చేయట్లేదు. కనీసం ఏంటి అది కూడా లేదు తనకి. అంటే ఏమైందని కూడా తనకి చాలా విక్రమ్ బాబు నాన్న చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక పెళ్లి ఇంటికి మనం ఫోన్ చేయటం అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒకటికి 2 సార్లు మేము ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ చేస్తాము, ఓకే నీ కోరిక మేరకు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీది నీ ప్రేమ ఈ విధంగా నడిచింది అనేది బాధ నీకు ఉంది కాబట్టి చేస్తాము. బట్ వీ కెనాట్ ప్రొసీడ్ ద కాన్వర్జేషన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద గర్ల్. ఆ అమ్మాయి యొక్క సహాయ సహకారాలు లేకుండా ఆ కాల్ కంటిన్యూ చేయటం అన్నది సబబు కాదు. మేడం చేస్తారు, చేసి మాట్లాడతారు. అదే విక్రమ్, ఒక్కసారి నేను ఫోన్ చేసి చూస్తాను. అయితే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఎన్ని రోజులు ఉందండి మ్యారేజ్ కి అమ్మాయికి? ఇంకా టైం ఉందా? నెక్స్ట్ మంత్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, చేద్దామమ్మా. యాజ్ ఎ రెగ్యులర్ ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక మంచి ఉద్దేశంతోనే మనం చేద్దాము. లేదు ఈ కాన్వర్జేషన్ గురించి నాకు ప్రత్యేకంగా డిస్కస్ చేయాలని నా ఉద్దేశం నాకు లేదు, దీనివల్ల మా ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు అనే ఉద్దేశం అమ్మాయికి ఉంటే కనుక వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ద కాన్వర్జేషన్. నేను కాల్ చేస్తాను, ఒకసారి లైన్ లో ఉండండి. హలో, నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను, అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. అంటే మీరు ఏమైనా ప్రైవేట్ గా ఉన్నాను అంటే కనుక స్టూడియో నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. అంటే మీ పర్సనల్ ఇష్యూనే ఇది, దీంట్లో మీకేం సంబంధం లేదు. బట్ మీకు తెలిసిన వ్యక్తి మీ నెంబర్ ఇచ్చారు, దానికోసం మీతో మాట్లాడదామని. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే కంటిన్యూ చేద్దాం. ఓకే, చెప్పండి. మాకే సారీ అమ్మా, మీ పేరు మేము ఇక్కడ ప్రస్తావించకూడదు కాబట్టి మీ పేరు తెలిసినా కూడా మేము బయటకు చెప్పట్లేదు మీ పేరు. మీకు పెళ్ళి కుదిరింది, తొందరలోనే పెళ్ళి ఉంది అని చెప్పి మిమ్మల్ని ఇంతకుముందు అంటే మిమ్మల్ని ప్రేమించున్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా మీరు కూడా అతన్ని అదేవిధంగా ప్రేమించారు అని విక్రమ్ అనేటటువంటి ఒక అబ్బాయి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు కూడా అతను విత్ యువర్ పర్మిషన్ అతను కూడా లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే మీరు తరచూ అతను ఫోన్లు కట్ చేస్తున్నారు, అతను ఫోన్ ఆన్సర్ చేయట్లేదనే మనస్తాపంలో అతను ఉన్నాడు. మా ప్రేమ ఏంటి ఇలా అయింది అనే బాధలో అతను ఉన్నాడు. అతని బాధని మాకు వ్యక్తపరుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అతని తరపున ఈ సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన, అంటే తొందరలో మీ పెళ్ళి అంటున్నారు, మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే విల్ నాట్ ప్రొసీడ్ విత్ ద కాన్వర్జేషన్స్. మీరు ఓకే అంటేనే ఈ లైన్లో ఉన్న విక్రమ్తో పాటు మిమ్మల్ని మీతో సంభాషణ కొనసాగిస్తాం, లేదంటే ఇది ఇక్కడే ఆపేద్దాం అమ్మా. ఓకే సార్, మాట్లాడదాం సార్. విక్రమ్ చెప్పడం వరకు 2 years వరకు నేను తన చుట్టూ తిరిగాను, తనకి నేను ప్రపోజ్ చేశాను. 2 years తర్వాత తను యాక్సెప్ట్ చేసింది. మా రిలేషన్ బాగానే జరిగింది. కానీ సడన్ గా తనకి పెళ్లి కుదిరింది, పెళ్లి చేసుకుంటుందని నాకు తెలిసింది, నాతో మాట్లాడటం మానేసింది అనేది విక్రమ్ వైపు నుంచి వస్తున్న మాట అండి. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అంటే సడన్ గా అతనితో మాట్లాడటం మానేశారు, పెళ్లి దాకా వెళ్లిపోయారు, ఈ పరిస్థితులు ఏంటి, దీంట్లో అంటే ఏది కరెక్ట్, ఏది ముందు, ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేకపోయారు విక్రమ్ తో? అబ్బాయి ఉన్నాడా మేడం కాల్ లో? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. విక్రమ్, ఎస్ విక్రమ్, తను కూడా లైన్ లో ఉందండి, మాట్లాడండి. అమ్మా చెప్పు విక్రమ్, ఏంటి ఏమైంది అసలు? ఎన్నిసార్లు కాల్ చేయాలి, కాల్ ఇస్తే అసలు ఎందుకు చేయట్లేదో నీకు తెలియట్లేదా? ఏం తెలుసు ఏమైనా ఇప్పుడు? ఏమైందని ఇప్పుడు ఏంటి, నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను నీతో ఎందుకు మాట్లాడట్లేదో నీకు తెలీదా? ఏమైంది నువ్వు చెప్పకపోతే? ఏమైంది, ఏమైందనేది నీకు తెలియదు అసలు? తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, అంతే కదా చేసింది. తప్పు. ఓకే మేడం, మీరెవరో నాకు తెలియదు, కానీ నేను విషయం చెప్తాను మేడం. ఈ అబ్బాయితో నేను ఎందుకు మాట్లాడట్లనేది చెప్పండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది మేడం హాస్టల్లో, చాలా బెస్ట్ ఫ్రెండ్ తను.
ఈ అబ్బాయి నాకు 2 years నా వెంట తిరిగాడు అనేది ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి తెలుసు. ఈ అబ్బాయి నన్ను 2 years నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే నాకు అసలు ఈ లవ్ ఈ రిలేషన్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏమి ఉండవు మేడం. ఈ అబ్బాయి 2 years ఇంత సిన్సియర్ గా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేశాను. నన్ను ఈ అబ్బాయి నా వెంట పడేది, నాకు ట్రై చేసేది ఇదంతా నా ఫ్రెండ్ కి తెలుసు. అండ్ ప్రతిదీ నేను నా ఫ్రెండ్ కి చెప్పుకుంటాను. ఎన్ని పర్సనల్ థింగ్, తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు మేడం నేను ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఈ విషయం నాకు ఇతను చెప్పలేదు, ఆ అమ్మాయి చెప్పలేదు. నేను ర్యాండమ్ గా ఒక స్పాట్ లో చూసి అరే ఏంటిది అని నేనే షాక్ అయిపోయాను మేడం. అంటే తిరిగినందుకు మాత్రం ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామేనా? అరే నువ్వు కలిసి తిరిగేది మరి నాకు చెప్పాలి కదా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటో నాకు తెలీదు. మీ ఇద్దరు అమ్మాయి నీతో వెళ్ళేదన్నా నాకు చెప్పాలి. నువ్వు అమ్మాయిని నువ్వు తీసుకెళ్తున్నావనేనా నాకు చెప్పాలి. నాకు చెప్పకుండా అసలు ఆ రోజు మేము అనుకోకుండానే కలిసాము. దాన్ని ఎన్నిసార్లు కలిసారు అనుకోకుండా? ఒక్కసారి. ఎన్నిసార్లు కలుస్తారు? నువ్వు అబద్ధాలు చెప్పకు, అర్థమైందా? నువ్వు ఎవరినో తీసుకొచ్చావు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, అర్థమైందా? మరి అది నాతో ఎందుకు మాట్లాడడం మానేసింది? అది నాకేం తెలుసు? నీకేం తెలుసు? నీకేం తెలియకుండానే నేను నీతో మాట్లాడకుండా నేను ఇంకొక పెళ్లికి ఫిక్స్ అయిపోయాను. నీకు ఆ విషయం తెలుసు కదా? కాదమ్మా, మీరు ఎన్నిసార్లు చూసుంటారు అట్లా? అసలు తిరగటం అంటే ఏంటమ్మా? అంటే నేను ఒక 2-3 times చూసాను మేడం వాళ్ళని. ఏం చూసారమ్మా? వీళ్ళు ఇద్దరు కలిసి మంచిగా బైక్ మీద మాల్ కి వెళ్తున్నారు సార్, మంచి రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్తున్నారు, లంచ్ కూడా కాదు, మంచి నైట్ రైడ్ కి వెళ్తున్నారు, డిన్నర్ కి వెళ్తున్నారు. ఇదంతా నాకు తెలీదు. నేను ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అదే తినేందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంది అని నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి నుంచి కూడా నాకు పాజిటివ్ వైబ్స్ లేవు సార్. కదమ్మా, నువ్వు అడిగావా ఏమయ్యా బాబు నాతో తిరగటమే కాకుండా ఆ అమ్మాయితో తిరుగుతున్నావు ఏంటి డబుల్ ట్రబుల్ ఏంటని అడగలేకపోయావు ఒకసారి? నాకు అసలు వాళ్ళిద్దరిని అలా చూడగానే నాకు మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది సార్. నాకు చెప్పాలి కదా, నా ఫ్రెండ్ తోనే తిరుగుతున్నప్పుడు నీ ఫ్రెండ్ నేను తీసుకెళ్లాను, నీ ఫ్రెండ్ నేను ఇక్కడ డ్రాప్ చేశాను, డిన్నర్ కి అడిగిన అట్లీస్ట్ చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు విక్రమ్? సార్ ఆ రోజు అసలు ఏమైందంటే తను నేను అనుకోకుండా ఒక దగ్గర కలిసాము. అయితే ఆ రోజు తన బర్త్డే అనమాట. సో నేను ఏంటని అడిగితే నా బర్త్డే అంటే అవును పార్టీ లేదని అడిగాను మామూలుగా. సో అయితే తను ఏమన్నా సరే ట్రీట్ ఇస్తాను అడుగు అని చెప్పేసి డిన్నర్ తీసుకెళ్ళింది. నేను వద్దాను అప్పటికి, వెళ్దాం తర్వాత వెళ్దాంలే అని చెప్పాను. వీళ్ళ ఫ్రెండ్ తినే పరిచయం చేసింది ఒక రోజు. మరి ఆ అమ్మాయికి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు అంటే పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయి తెలియకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్స్ తో మీరు డిన్నర్ కి ఎలా వెళ్తారండి? అదే మేడం, ఒకవేళ మేమేమైనా తప్పు చేస్తే అప్పుడు భయపడే వాళ్ళు చెప్పేవాళ్ళేమో ముందు. అసలు అసలు ఏం లేదు. అసలు తన బర్త్డే వెళ్ళాము, తిన్నాము, వచ్చేసాము అంతే. తను డ్రాప్ చేసి వచ్చేసాను అంతే. ఇంక దాంట్లో చెప్దామన్నా అంటే అంతేం లేదని ఇంక నేనేం చెప్పలేదు, ఇందులో ఏముందిలే అనుకుని. ఏదో జరిగితేనే చెప్పాలా విక్రమ్? ఏదో జరిగితేనే చెప్పాలా? డిన్నర్ కి వెళ్ళడం అనేది ఒక విషయం కాదా? అంటే నాతో చెప్పే విషయం కాదా అది? 2 years పాటు ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా ప్రేమించినటువంటి విక్రమ్ 1 year ప్రపోజల్ తర్వాత ఇరువురు ఒకరిని నచ్చినటువంటి విధంగా నడుచుకునేటటువంటి మీ ఇద్దరు ఒకరి నేచర్ ఒకరికి ఎంతో కొంతవరకు అర్థమై ఉంటుందిగా. మీ నేచరు ఎవరికి ఏమి ఇష్టము ఏది ఇష్టం లేదు, ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏవి చెప్పచ్చు ఏవి చెప్పకూడదు అనేటటువంటి గీతలు మీరిద్దరు గీసుకుని ఉండొచ్చు కదా విక్రమ్. అంటే నేను మాల్ క్యాజువల్ గానే వెళ్ళాను, అది వేరే కదా సార్. మనకు అసలు ప్రాబ్లం ఏంటి, తనకి ప్రాబ్లం ఏంటి, అదొకటే రీజనా? ఏమా అదొకటేనా రీజన్ అమ్మా? సరిపోదా విక్రమ్? నువ్వు వేరే, ఇప్పుడు నువ్వు నాకు చెప్పి వెళ్తే అది వేరే, నువ్వు చెప్పకుండా మీ ఇద్దరు మంచి తిరిగేసి వచ్చి అది నన్ను అవాయిడ్ చేసుకుంటా నీ నుంచి వైబ్స్ తగ్గిపోయి లవ్ అనే వైబ్స్ ఉన్నాయి అసలు నిజంగా? ఫస్ట్ నుంచి నీతో నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉండేదా? నువ్వు దగ్గర దూరంగా ఉండేదానివి నాకు. సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పమ్మా.
ఈ అబ్బాయి మెంటాలిటీ ఎలా అంటే ఇంకా అబ్బాయి ఏది అడిగినా ఇచ్చేసేయాలి. అంటే ఏదైనా సరే అబ్బాయి బయటికి రమ్మంటే వచ్చేసేయాలి, పార్క్కి వెళ్దామంటే వెళ్ళిపోవాలి, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, ఆయనకు నచ్చినట్టు ఉండాలి. సరే ఆయనకు నచ్చినట్టు ఉంటాను, అదంతా ఓకే. కానీ నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు కూడా ఉన్నాయి సార్. నాకు ఇష్టం లేదు, నాకు ఒక ప్లేస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ రమ్మంటాడు. ఏదో పర్సనల్ గా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ నేను ఆ లిమిట్ లో నేనే ఉన్నాను సార్. ఈ అబ్బాయి ఎలా అంటే లైఫ్ అంత సీరియస్ గా తీసుకోడు, అది నాకు తర్వాత అర్థమైంది. సో ఇంకా దాంతో మీరు ఆ ఇన్సిడెంట్ కూడా చూడటం, అది దాంతో మీరు ఇంకా వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసేసారు, అంతేనా? అసలు ఇంకా ఏం మాట్లాడతాం మేడం. ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా నన్ను అవాయిడ్ చేసి నాకేం చెప్పకుండా తను నన్ను దూరం పెట్టింది. కాదమ్మా, విక్రమ్ తో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిని ఏమన్నా అడిగారా? ఈ అమ్మాయి నాకు చెప్పలేదు కదా మేడం నేను అడగడానికి. ఒక కంక్లూజన్స్ రావాలి అంటే కనుక 2 things. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయితో కలిసి తిరగటం అది నీకు తెలియకపోవటం అనేటటువంటిది. ఒకప్పుడు నీకు చెప్తే కనుక ఆ ఇష్యూని నువ్వు ఎలా తీసుకుని ఉండేదానివి, అప్పుడైనా కలిసి ఉండేదానివో, అప్పుడు కూడా గుడ్ బై చెప్పి ఉండేదానివో అనేటటువంటిది ఒక అంశం. రెండో ఇష్యూ ఏంటంటే కనుక ఈ అబ్బాయి కొద్దిగా బ్రాడ్ మైండెడ్ అంటారో, క్రేజీ అంటారో, ఫ్రీ మూవింగ్ అంటారో, ఏమంటారో అదంతా, కానీ ఆ నేచర్ నీకు నచ్చలేదు అనేటటువంటిది రెండో అంశం. రెండో అంశాన్ని మనం మొదటి పరిగణలోకి తీసుకుందాం. ఇక్కడ ఈ రెండో అంశంలో నిన్ను ఈ విధంగా మూవ్ అవ్వు, ఆ విధంగా ఉండు అని అన్నంత మాత్రాన అది ఆ అబ్బాయి యొక్క ఆలోచన శైలే, కానీ నిన్ను ఎక్కడ బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు అలా బలవంతం పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉంటే కనుక ఈరోజు మళ్ళీ నా ప్రేమికురాలు నన్ను వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి నేను మనస్తాపం చెందుతున్నానండి అని చెప్పి మాకు ఫోన్ చేసేటటువంటి అవసరం ఉండదు. నిన్ను అడిగాడు, ఇలా వెళ్దాం, ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఈ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగాలేదని అడిగాడే కానీ ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు బయటికి నాతో పాటు వస్తేనే కనుక మన ప్రేమ నిలుస్తుంది, లేదంటే విడిపోదాము, నువ్వు వాడితో మాట్లాడద్దు, మాట్లాడొద్దు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే నీ చుట్టూరు పెట్టలేదు. అతను ఆలోచన నీకు వ్యక్తపరిచాడు, నువ్వు ఎస్ అంటావా నో అంటావా అనేది కంప్లీట్గా అది నీ ఫ్రీడమ్. ఇది నెంబర్ 1. నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు సార్, అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఈ అబ్బాయి ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేయాలి అన్న అబ్బాయి అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఏం చేయాలి? అసలు లవ్ అంటేనే అది కదా సార్. మీరు చెప్పండి సార్, లవ్ అంటే ఏం చెప్పండి. నో విక్రమ్, నో సారీ విక్రమ్, ఐ థింక్ యూఆర్ గోయింగ్ ఆన్ ద కంప్లీట్లీ రాంగ్ ట్రాక్. ఏదో నేను నీ తరపున ఒక 2 మంచి మాటలు చెప్పాను కాబట్టి అసలు లవ్ డెఫినేషనే బయటకు తిరగటం, ప్రేమించుకోవటం, ముద్దు పెట్టుకోవటం అన్నది కాదు కదా విక్రమ్. లవ్ అంటే కనుక ద బేస్మెంట్ ఈస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. నమ్మకం, ట్రాన్స్పరెన్సీ. నీకు నచ్చినటువంటి విధంగా అవతల వాళ్ళు ఉండాలి అనేటటువంటిది లవ్ కాదు. నీకు తిరగటం అలవాటు కాబట్టి ఆ అమ్మాయి తిరగాలి అనేటటువంటిది లవ్ కాదు. లవ్ అనేటటువంటి దానికి డెఫినేషన్కి నువ్వు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఒక పరిగణలో తీసుకొస్తున్నావు. ఆ అమ్మాయి ఏంటంటే లవ్ అంటే కనుక ఒక పవిత్రత, పెళ్లి తర్వాతే అన్ని ఎంజాయ్మెంట్లని ఆ అమ్మాయి చెప్తుంది. సో ఎవరి ఇష్టం వాళ్ళది కాదనట్లేదు, కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్రమ్, నువ్వు మర్చిపోతున్నావు. హౌ కెన్ యు సే దట్ విక్రమ్? అది రాంగ్ కాన్సెప్ట్. అంటే అందుకని పెళ్లి కాకముందే అన్ని కలిసి ఉంటారా ఏంటి విక్రమ్? మనం సమాజంలో ఉంటున్నాం, అడవిలో కాదు విక్రమ్. ఒకటి ఇక్కడ ప్రేమించుకునే వాళ్ళు తిరగకూడదు, తిరిగితే అది తప్పుడు ప్రేమ అని మేము అనట్లే. కానీ నీకు నచ్చింది, ఎదురుగా నిన్ను ప్రేమించేటటువంటి, నిన్ను ఇష్టపడేటటువంటి ఆ అమ్మాయికి కూడా నచ్చటం అన్నది ఇంపార్టెంట్. ఆ అమ్మాయి విలువల్ని గౌరవించడం అది నిజమైన ప్రేమ కదా విక్రమ్. ఒకసారి నేను అడిగాను కానీ తను రెస్పాన్స్ లేదు. నేను కూడా సరైన ఇబ్బంది పెట్టలేదు. దానికి ఒప్పుకుంటున్నావు. ద సెకండ్ పార్ట్, నువ్వు ఇప్పుడు చెప్పిన సెకండ్ పార్ట్ కి నేను ఒప్పుకుంటున్నాను. విక్రమ్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ నా దగ్గర ఏదో హ్యాపీనెస్ దొరకట్లేదు అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు చూడు, అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అది నీ కన్క్లూజన్ అయి ఉండొచ్చమ్మా. అంటే నేను చూసే విధానంలో ఉంటదా అది? అంటే నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో తిరగొచ్చు, నువ్వు కూడా నాకు చెప్పకుండా నా ఫ్రెండ్ తోటి తిరగొచ్చు, ఇద్దరు కలిసి మంచి చెత్త బట్టాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు, మాల్స్ కి తిరగొచ్చు, పార్క్స్ కి తిరగొచ్చు, డిన్నర్ కి వెళ్ళొచ్చు. అన్నీ నేను చూస్తూ మీరు నాకు చెప్పకుండా నువ్వు అన్ని చూస్తూ మళ్ళీ నీ రిటర్న్ ఏంటిది అని అడగాల? నేనే అడిగి ఏంటి అని నేను తెలుసుకోవాలా? నేను వెళ్దామని నేను తనతో అనలేదు, తనే నన్ను అడిగింది, సో నేను వెళ్ళాను. ఏ రాయి అయితేనేంటి విక్రమ్ తల పగల కొట్టుకోవటానికి? ఇంకొక అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయి అడిగింది మేడం, కరెక్టే. ఆ అమ్మాయి అడిగినప్పుడు ఈ అబ్బాయి నాకు నీ ఫ్రెండ్ ఇలా అడుగుతుంది, మరి చెప్పాలి ఆ విషయం చెప్పిందానన్నా నన్ను అడగాలి, లేదా నీ ఫ్రెండ్ కి తెలిస్తే బాగోదు అనైనా అనాలి. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, చెప్పే విషయం కాదు అని అంటే అంత
తీసుకుంటావు నువ్వు? విక్రమ్ నీకు చెప్పిందేమో నేను అనుకున్నాను, నీకు చెప్పొద్దు కదా, నీ ఫ్రెండే కదా. విక్రమ్ ఈ డిస్కషన్ అంతా కూడా ఎంతవరకు నీ భవిష్యత్తుకి ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందో అన్నది నాకు తెలీదు. సెటిల్ అయినటువంటి మ్యారేజ్ వదిలేసి నీతో పాటు వస్తుంది అనేటటువంటి ఆలోచనకు కూడా ఇది ఉపయోగపడుతుందో లేదో మనకు తెలీదు. కానీ ఒక్కటి, నువ్వు ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒక్కటైతే ఒప్పుకోవాలి, ఈ అమ్మాయి ఇలాగ ఫ్రీగా, ఫెయిర్గా, బ్రాడ్ మైండెడ్గా, ఫ్రీ మూవింగ్గా నీతో పాటు లేనందుకు వేరే అమ్మాయితో నువ్వు పరిచయం పెంచుకున్నావా? ఒక్కసారి నువ్వు ఒప్పుకోవాలి, ఇది ఎస్ ఆర్ నో. ఆ అమ్మాయి పిలిచింది కాబట్టి నేను వెళ్ళాను, ఆ అమ్మాయి పిలవకపోతే నేను వెళ్ళను, ఇవన్నీ కాదు. ఏదైనా కూడా ఈ అమ్మాయి డెఫినేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఒక్క బర్త్డే పార్టీ గురించి ఈ అమ్మాయి చెప్పట్లేదు. పదే చట్టా సినిమాలకి, రెస్టారెంట్లకి, మాల్కి అన్నిటికి తిరిగారు అనేది నేను తప్పుపడుతున్నానా లేదా అనేది రెండో అంశం. ప్రధానంగా నా స్నేహితులతో పాటు తిరుగుతున్నటువంటి నువ్వు నాకు చెప్పడం ఇంపార్టెంటా కాదా అన్నది ఈరోజు ఈ అమ్మాయి ప్రశ్న. ఎస్ ఆర్ నో, నువ్వు ఆ అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యావా లేదా? ఆ అమ్మాయి పిలిచినా నువ్వు వెళ్ళినా ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా లేదా? అంతే, అదొకటి. సార్ ఒక అమ్మాయి వచ్చి అలా అడిగినప్పుడు మనం నో అని చెప్పలేం కదా సార్. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? ఇప్పుడు ఈ అమ్మాయి ఈ మ్యారేజ్ కాకపోతే రానున్న రోజుల్లో వేరే అమ్మాయి, ఈ అమ్మాయితో నీకు పెళ్లి అయ్యి ఉండేది కదా. ఈ అమ్మాయికి ఒక పెళ్లి కుదిరి ఉండకపోతే కనుక నీతో పెళ్లి అయ్యి ఉండేది కదా. ఒక్కసారి తనతో మాట్లాడి తనని క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే ఇంట్లో ఉంది కదా తనకి. ఒక్క మాట తల్లి, కానీ ఏదేమైనా అమ్మా, ఏదేమైనా 2 years పాటు ఆ అబ్బాయి నిన్ను సిన్సియర్గా ప్రేమించాడు అన్నది నీ నోటి వెంట నువ్వు ఒప్పుకున్నావు. 1 year పాటు నువ్వు ఒప్పుకున్న ఆ అబ్బాయితో పాటు వెళ్ళాను అని అన్నావు. అట్లీస్ట్ మర్యాదపూర్వకంగా ఒక ప్రేమకి నీ విలువ ఇచ్చేటటువంటి ఒక అమ్మాయిగా నువ్వు ఇప్పుడు ఈరోజు వెళ్ళి ఎవరిని చేసుకుంటావు అనేటటువంటిది మాకు అనవసరం, నువ్వు ఎవరినైనా చేసుకో. కానీ ఆ అబ్బాయికి ఒక్క మాట ఈ కారణం చేత నీకు గుడ్ బై చెప్పవలసి వస్తుంది అని చెప్పవలసినటువంటి మర్యాద, అటువంటి విలువ నీకు ఉండాలమ్మా. చాలా ఇంపార్టెంట్ అది తప్పు కాదుగా. నువ్వు ఉండొద్దు, ఈ ప్రేమను వద్దు అనుకుంటే కనుక నువ్వు వద్దు అనుకో, కాదనట్లేదు. ఆ అబ్బాయి చేసిన తప్పే అనుకుందాం ఈరోజు, కానీ ఒక మాట చెప్పాలిగా. 1.5 month పాటు ఆ అబ్బాయి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకుండా, ఆ అబ్బాయి మెసేజ్ రిసీవ్ చేసుకోకుండా ఆ అబ్బాయి ఏదైనా చేసుకుని ఉంటే ఈరోజు ఏమ్మా సార్, నా ఆలోచన ఎలా అయిపోయిందంటే సార్, నా ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉంటుంది సార్, నాకన్నా అందంగా ఉంటుంది. ఈ అబ్బాయి 2 సంవత్సరాలు నా వెంట పడ్డాడు. కానీ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అసలు ఈ అబ్బాయి నన్ను ఇష్టపడ్డా, అమ్మాయిని ఇష్టపడ్డా, లేకపోతే అసలు ఏంటి, నేనే అసలు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్ వీళ్ళిద్దరిని చూసి. వీళ్ళిద్దరు చెప్పకుండా తిరగడం అనేది అసలు తర్వాత కూడా ఇలానే ఉంటాడా? పెళ్లి తర్వాత సిన్సియర్ గా ఉంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు సార్. మరి నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుని అందులోంచి విత్డ్రా అయిపోవటాన్ని మేము అందరం హర్షిస్తున్నాం. ఒక ఆడపిల్లగా నీకు ఆ హక్కు ఉంది. కానీ అతను ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయాణంలో నీకు అట్లీస్ట్ ఒక మాట చెప్పి 1.5 month పాటు అతన్ని ఎండగట్టకుండా, ఒక మెసేజ్కి రెస్పాన్స్ లేకుండా, ఒక ఫోన్ కాల్ని పికప్ చేయకుండా అతన్ని ఎండగట్టి అలా ఒక విపరీతమైనటువంటి పరిస్థితి అతనిలో క్రియేట్ చేసి రేపొద్దున అతను ఏ సూసైడ్ అన్నా చేసుకుని ఉంటే కనుకమ్మ ఎన్ని కథలు ఇలాంటివి మనం వినట్లేదు. ఆ బాధ్యత నీకు లేదా? ఈ రోజు ఇక్కడ దాకా వచ్చిన ప్రేమ ఉండబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. నేను ఎలా నమ్మాలి నిన్ను ఎలా నమ్మాలి? ఒక మాట చెప్పు నాకు. నువ్వు నాకు తెలియకుండానే నా ఫ్రెండ్ తో తిరిగిన వాడివి. రేరే పొద్దున ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు. రైట్ మా అమ్మా, ఓకేనమ్మా. ఇప్పుడు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు ఒక మాట చెప్పమ్మా. విక్రమ్ నీ మాట గురించి, ఈ కారణం గురించి బహుశా 45 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాడు. చాలా మనస్తాపం చెందాడు, చాలా బాధపడ్డాడు, అతని మనసు విరిగిపోయింది. కాబట్టి ఒక్కసారి నీ జీవితంలో నీ ఆలోచన ఏంటి అనేది ఒక్కసారి అతనికి ఒక ఫైనల్ మాటగా చెప్పి నీ దారి ఏదైతే అది నువ్వు ఎంచుకున్నావో అది నువ్వు చూసుకో అమ్మా. ఓకే సార్. చూడు విక్రమ్, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావో, నీది ఎంత ఎంజాయబుల్ మెంటాలిటీయో నాకు తెలుసు. కానీ నువ్వు కేవలం 2 years నన్ను సిన్సియర్ గా నా కోసమే ఉన్నావు అని నేను అనుకొని నిన్ను యాక్సెప్ట్ చేశాను. నమ్మకం మీద నిన్ను యాక్సెప్ట్ చేశాను విక్రమ్. నువ్వు నాకు తెలియకుండా నా ఫ్రెండ్ తోటి తిరగడము అండ్ మీరు అది నాకు చెప్పకపోవడము, నాకు ఎట్ ఏ టైం నాకు ఫ్రెండ్షిప్ మీద నాకు మనసు విరిగిపోయింది, అలాగే ప్రేమ మీద కూడా నాకు మనసు విరిగిపోయింది విక్రమ్. మేబీ నువ్వు మళ్ళీ వచ్చినా గానీ నీ మీద అలాంటి ప్రేమ నాకు రాకపోవచ్చు. సరే విక్రమ్, ఫోన్ చేస్తున్నావు కరెక్టే, కానీ నాకు నమ్మకమే లేదు కదా. విక్రమ్, నీ ప్రేమ తక్కువగా ఎవరు మాట్లాడట్లేదు. నమ్మకం నువ్వు ఇవ్వగలవా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తో నువ్వు తిరిగిన విషయమే నాకు చెప్పనోడివి. రేపు పొద్దున ఎన్ని చెప్పకుండా ఉంటావో, ఎన్ని అబద్ధాలు చెప్తావో.
నీకు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాను చెప్పు. నేను చెప్పాను నీకు ఆ అమ్మాయికి వెళ్ళాను, బయటకు వెళ్ళలేదని చెప్పాను అంతే. అబద్ధాలు చెప్పలేదు నీకు నేను ఏ రోజు. నువ్వు దాచిపెట్టడం దేనికి మరి? నువ్వు దాచిపెట్టడం దేనికి? చెప్పాలి కదా నాకు. ఆమె చెప్పదు, నువ్వు చెప్పవు. సార్ నాకు అయితే హార్ట్ బ్రేక్ అయిపోయింది సార్. అయితే వదిలేస్తానంట అంతే నన్ను. ఇంకా అంతే, నేను నా దారి చూసుకున్నాను. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను హ్యాపీగా ఇంకొక అబ్బాయిని చూసుకున్నాను. హ్యాపీగా. సో నువ్వు ఇచ్చిన పెయిన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. హ్యాపీగా ఉంటారులే. నువ్వు కూడా హ్యాపీగానే ఉంటావు కదా. నీకు నేను కాకపోతే నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాకపోతే దాని ఫ్రెండ్. నీకు ఏం తక్కువ? హ్యాపీగా ఉంది. ఈ రోజు నేను కాల్ చేస్తాం ఇప్పుడు మేము. నో విక్రమ్, షీ హస్ సీన్ హర్ వే. మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. దయచేసి ఇక్కడతో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూసుకోండి. మన జీవితం ఇక్కడతో ఆగిపోవట్లేదు. ఎవరిదైనా, మీదైనా, తనదైనా, ఎవరిదైనా. మేడం నేను తీసుకునే డెసిషన్ అయితే తప్పు అని నేను అనుకోవట్లేదు మేడం. తప్పు అని ఎవరు అనట్లేదమ్మా. నో 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 అమ్మ, నేను ఒక్క ఫైనల్ మాట. నో నో విక్రమ్, ఈ కాన్ఫరెన్స్ కాల్ మనం కలపడానికి నో అమ్మా, మీ ఇద్దరు అలా కాదు. మీరు దయచేసి ఒక సానుకూలంగా ఈ కాల్ కట్ చేయటం అన్నది మంచిది. విక్రమ్ కేవలం ఒక కారణం, ఏంటి ఆ కారణం అన్న దాని గురించి మీరు మాకు ఫోన్ చేశారు. ఆ కారణం ఏంటి కనుక్కోవటం గురించి ఆ అమ్మాయికి మేము ఫోన్ చేయడం జరిగింది. ఆ కారణం ఆ అమ్మాయి బలంగా చెప్పింది. తన మనసులో ఒక ఉద్దేశం ఏర్పడింది. తన ప్రయాణాన్ని ఇంకో మార్గంలో వెళ్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత మనం అది రెస్పెక్ట్ చేయటం అన్నది మంచిది. ప్రేమించిన వ్యక్తిగా మీరు రెస్పెక్ట్ చేయండి దాన్ని. ఎవరి జీవితాలు వారివి. ఖచ్చితంగా కలవాలనే కోరుకుంటాం. ఏదైనా కలవట్లేదు అని తెలిసినప్పుడు బలవంతం చేయకూడదు విక్రమ్, ఏ విషయానికి కూడా. ఫైనల్ గా ఒక్క మాట విక్రమ్, మీ ఇద్దరు ప్రేమలో ఎటువంటి తప్పు లేదు. కానీ ప్రేమకి మీరు ఇచ్చినటువంటి ఏదైతే డెఫినేషన్ ఉందో, అది నిర్వచనం ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అంటే నువ్వేంటంటే ఫ్రీ గోయింగ్గా ఉండాలి ప్రేమ అంటే అని మీరు అనుకుంటున్నారు. లేదు, ఆర్థడాక్స్గా పద్ధతిగా ఉండాలి అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్ మీ జీవితంలోకి దాపరించింది. ఆ అమ్మాయితో మీ ఇష్యూ ఏంటన్నది మాకు తెలీదు. మీ ప్రేమను సంకోచించడం మా ఉద్దేశం కాదు. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ప్రేమ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ కావాలి. ఈ అమ్మాయికి ఇలాంటివి నచ్చరు అన్నప్పుడు తన స్నేహితురాలతోనే తిరగటం అన్నది ఆ అమ్మాయి కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అదే ఈరోజు మీ మెడకి తాడులాగా బిగించబడింది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో వదిలేసేయండి. ఆ అమ్మాయి ప్రయాణాన్ని, ఆ అమ్మాయిని సాఫీగా కొనసాగించేటటువంటి దానికి అవకాశం ఇవ్వండి. వీలుంటే ఆ అమ్మాయిని బ్లెస్ చేయండి. ఇక్కడితో ఈ కథను ముగించండి. ఓకే విక్రమ్? థ్యాంక్ యూ సార్. కూడా చాలా థ్యాంక్స్ సార్. ఓకే. నిజంగా 2.5 months నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. తను అసలు మాట్లాడలేదు, నాకు ఏంటనేది నాకేం అర్థం కాకుండా. సో ఈ రోజు నాకైతే ఒక కన్ఫర్మ్ అయితే అయింది నాకు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ నాన్న. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. ఓకే మ్యామ్. ఆల్ ద బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంత కాన్వర్జేషన్ విన్న తర్వాత అతని జీవితంలో బహుశా ఒకే ఒక స్థానం ఈ అమ్మాయిదేనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ద వే థింగ్స్ వెంట్, I don't think so. It is beyond repair. తల రాదు. ఇది అంటారు కదా డాక్టర్ గారు, Correct. ఎవరికి ఎవరితో రాసి పెట్టారు. కరెక్ట్ అమ్మా.